హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడానికి పూనుకున్నప్పుడు ఆ వ్యక్తికి అయితే ఎవరైతే సహకరిస్తారో ఆ వ్యక్తి పెద్ద నేరం చేసినటువంటి వ్యక్తిగా పరిగణిస్తుంది చట్టం. అదేవిధంగా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని తప్పును ఖండించినప్పుడు ఎవరైతే ఖండించలేదో ఆ వ్యక్తి కూడా తప్పు చేసిన దానితో సమానమే. ఫ్రెండ్స్, ఈ విషయం అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని కోరుతున్నాను. అంతేకాకుండా మిత్రులారా, మీరే నాకు గైడర్స్, మీరే నాకు గురువులు. ఎందుకంటే నేను ఏదైనా పొరపాటు చేసినా లేకపోతే ఇంకొకటి ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలన్నా మీరు నాకేమైనా సూచనలు సలహాలు చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంక విషయంలోకి వెళ్ళినప్పుడు చాలామంది కుటుంబాలలో కానీ ఫ్రెండ్షిప్లలో కానీ ఎనీ రిలేషన్లలో కానీ ఒక వ్యక్తి తప్పు చేస్తుంటారు. ఆ తప్పు చేస్తున్న క్రమంలో అతన్ని ఎవరైనా సరే దండించినప్పుడు లేకపోతే ఆ వ్యక్తి తప్పు చేసిన దాన్ని చూసి నువ్వు తప్పు చేస్తున్నావురా అనే మాట తెలిసిన వాడు అననప్పుడు ఆ వ్యక్తి ఇంకొక తప్పు చేసే ఆస్కారం ఉంటుంది. అంటే ఎప్పుడైనా కుటుంబాలలో ముఖ్యంగా ఫ్రెండ్షిప్లలో అయినా సరే పక్క వాళ్ళు లేదా సొంత వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు వల్ల ఎవరు ఎఫెక్టెడ్ అవుతారు అంటే ఇంట్లో వాళ్ళు అవుతున్నా లేదా బయట వాళ్ళు అవుతున్నా ఎవరు అవుతున్నా సరే ఆ వ్యక్తి తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే. ఈ విషయాన్ని ఎవరైనా ఖండించాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఖండించడో ఆ వ్యక్తి కూడా తప్పు చేసిన వాడితో సమానమే. అంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ వ్యక్తిని ఇండైరెక్ట్గా ఈ వ్యక్తి ప్రోత్సహించినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మనం ఇందాకే అనుకున్నాం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హత్య చేసేటప్పుడు పక్కనున్నటువంటి ఇంకొక పర్సను వాడిని ప్రోత్సహిస్తున్నట్టే వాడిని హత్య చేయమని ప్రోత్సహించినట్టుగానే అదేవిధంగా ఈ తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎవరైతే తప్పని ఖండించడో ఖచ్చితంగా ఆ ఖండించుకుని ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ ఇంకొక వ్యక్తిని ఇంకొక తప్పు చేయడానికి ప్రోత్సహించినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఈ విషయం తల్లిదండ్రులకు పిల్లలకి కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కానీ లేదా ఫ్రెండ్షిప్లలో కానీ ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ముగ్గురు నలుగురున్న ఫ్రెండ్లలో ఎవడైనా ఒకరు తప్పు చేసినప్పుడు అరే నువ్వు పొరపాటు చేసినవరా వారికి సారీ చెప్పు కలిసిమెలిసి ఉందామని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతుంది. రెండోది భార్యాభర్తల మధ్య కూడా భర్త తప్పు చేసిన మగవాడైనా వాడు తప్పు చేసినప్పుడు తప్పు అని ఇంట్లో తల్లిదండ్రులు కానీ అదేవిధంగా బంధువులు కానీ ఎవరైనా సరే ఎవరో ఒకరు అనాల్సిందే. అంటేనే ఆ భార్యాభర్తల బంధం అనేది నిలబడుతుంది. అన్నదమ్ముల మధ్య అయినా సరే అన్న తప్పు చేసినా తమ్ముడు తప్పు చేసినా అరే నువ్వు తప్పు చేస్తున్నావురా ఇది కరెక్ట్ కాదు మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు ఇట్లా ఉండొద్దురా లేకపోతే కుటుంబాలలో ఇబ్బందులు వస్తాయని తెలియపరిచి ఆ తప్పని ఖండించినప్పుడు ఆ అన్నదమ్ములు మంచిగా ఉంటారు. అక్క చెల్లెల విషయంలో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇక తల్లిదండ్రుల విషయానికి వచ్చినప్పుడు పిల్లలు తల్లిదండ్రులకి అందరు సమానమే. కానీ పెద్దవాడు తప్పు చేసినా చిన్నవాడు తప్పు చేసినా అరే నువ్వు తప్పు చేస్తున్నావురా మరి వాడు బాధపడడా అనేది నువ్వు ఎప్పుడైతే వాడిని ఖండిస్తావో అప్పుడు మాత్రమే అందరు కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే తప్పు చేసిన వాడు తల్లిదండ్రులు సమర్థించిన తర్వాత నుంచి కూడా ఎవడైతే తప్పు చేయడో వాడు తల్లిదండ్రుల మీద కొంచెం దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పే అనే భావన అనేది ఖచ్చితంగా ఖండించాలి. ఈ రోజుల్లో ఆ ఖండన అనేది లేకపోవడం వల్లనే కుటుంబాలలో ఎవరికి వాళ్ళు యమున తీరుగా ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నాయి. ఎవడైనా తప్పు చేసినప్పుడు తప్పని ఖండించాలి. కానీ ఈరోజు ఎట్టుందంటే మన కుటుంబంలో ఎవడైనా కొంచెం ఆర్థికంగా ఉంటే వాడు ఏ తప్పు చేసినా వీడు సమర్థిస్తాడు. అవునరా వాడు చేస్తాడు ఏం చెప్పు నువ్వేం బీగుతావు నువ్వేం చేస్తావు అనే పద్ధతిలో ఉంటున్నారు. అది తప్పన్నా పెద్దవాడు తప్పు చేసినా చిన్నవాడు తప్పు చేసినా తప్పు అనేది చెప్పాలి. అట్లా చెప్పకపోవడం వలన ఏమవుతుందంటే ఈరోజు అన్నకి తమ్ముడు దూరం అవుతుండు, అక్కకి చెల్లెలు దూరం అవుతున్నది, భార్యాభర్తలు కూడా విడిపోతున్నారు. తర్వాత ఫ్రెండ్షిప్లలో కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సహకరించాలని కోరుతున్నాను. ఎప్పుడైతే నువ్వు తప్పు అనేది ఖండిస్తావో
ఆ ఖండించినప్పటి నుంచి కూడా ఆ కుటుంబంలో కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. ఆ కొత్త ఉత్సాహం వచ్చిన తర్వాత ఎవరైనా సరే భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఒకరికొకరు సరి చేసుకొని లైఫ్ లాంగ్గా ఉండేటువంటి స్థితులు ఉంటాయి. అట్లా కాకుండా ఎప్పుడైతే నెగిటివ్గా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాడు ఇబ్బంది పడతాడు. ఇంకొకటి జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ తప్పురా అనేది ఎప్పుడైతే వీడు అనడో ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారన్నా, విడిపోయి కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి. భార్యాభర్తలు విడిపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి. అక్కా చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య వాళ్ళు దూరం పెరిగి వాళ్ళు ఎవరికి వాళ్ళు విడిగా ఉంటారు. అంటే వీళ్ళందరూ విడిపోవడానికి వాడు తప్పు చేసినోడు కారణం కాదన్న నా ఉద్దేశం ప్రకారం. ఎవడైతే తప్పు చేసిండో తప్పు చేసిన వాడిని పక్కనున్నటువంటి పెద్ద మనుషులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ లేకపోతే మన రిలేషన్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వాడిని ఖండించలేదు కాబట్టి వాళ్ళందరూ విడిపోయారు. అదే నువ్వు ఖండిస్తే వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు కదా. ఈ చిన్న లాజిక్ అనేది చాలామంది మిస్ అవుతున్నారు. కానీ ఎప్పుడైతే ఏ రిలేషన్లో అయినా సరే తప్పని ఖండించినప్పుడు మాత్రమే ఆ కుటుంబాలు కానీ ఆ రిలేషన్ కానీ జీవితాంతం ఉంటుంది. మిత్రులారా, ఇటువంటి నిజ జీవితానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్కి సంబంధించినటువంటి మోటివేషన్ సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా కంటెంట్ నచ్చితే ఇతరులకి కూడా షేర్ చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం.